మరొకసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చూసి ప్రజలు ఓటేస్తారు. కానీ ఇవాళ రేపు సచివాలయంలో ఎంప్లాయీస్ని ఇమ్మని చెప్తున్నారు. సచివాలయం ఎంప్లాయీ పెన్షన్ ఇచ్చినంత మాత్రాన అతను చూసి ఓటేస్తారా? నువ్వు చెప్పే లెక్కలో అయితే ఆ సచివాలయం ఎంప్లాయీ కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసినోడే కదా. ఇవాళ మీరు చెప్తున్నారు కదా సచివాలయం ఎంప్లాయీ ద్వారా ఇవ్వండి, సచివాలయం ఎంప్లాయీ ద్వారా ఇవ్వండి. సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థే కదా. జగన్మోహన్ రెడ్డి రాకముందు ఆ వ్యవస్థ లేదు కదా, ప్రజలకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవునప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ లేదు కదా, సచివాలయం ఎంప్లాయీస్ లేరు కదా. ఇవాళ రేషన్ ఇంటికి ఇవ్వబాకండి పేదవాడికి. వాలంటీర్ వెళ్ళి రేషన్ బియ్యం ఇంటింటికి ఇవ్వకూడదు. ఏ రోజన్నా పేదవాడు కూలి మానుకుని రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు రేషన్ బియ్యం నువ్వు ఇచ్చేటువంటి మనిషికి తలకి 4 కిలోల బియ్యాన్ని లైన్లో గంటల తరబడి నుంచుని బియ్యం తీసుకునేటువంటి కర్మ ఉండకూడదు. పని మానుకుని అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పేద జీవులు ఒకరోజు పని మానుకుని 4 కేజీల తలకి 4 కేజీల బియ్యాన్ని లైన్లో నుంచుకుని పూటో రోజో గంటల తరబడి ఆ రోజు పని మానుకుని ఉండకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు బియ్యాన్ని ఇంటి ముంగిట్లోకి అందించేటువంటి కార్యక్రమం పెడితే మీకు ఎప్పుడన్నా ఆ బుర్రలోకి వచ్చిందా? అరే పేదవాడు బియ్యం తీసుకోవాలంటే 1 రోజో 2 రోజులో పని మానుకుని కూలి మానుకుని వచ్చి లైన్లో నుంచోవాలి రేషన్ షాప్ దగ్గర, మనం వాడి ఇంటికి పంపిద్దామే అనే ఆలోచన వచ్చిందా? రాలేదు కదా. అంటే పేదవాడి పట్ల ఏ రోజు మీకు కన్సర్న్ ఉండదు, పేదవాడి పట్ల ఏ రోజు సానుకూలమైన దృక్పథం ఉండదు మీకు, వాడి పట్ల మంచి ఆలోచన చేద్దామనే ఉండదు. ఇవాళ ఎంత మీరు కిరాతకంగా ఆలోచిస్తారంటే, ఎంత రాజకీయాన్ని మిళితం చేసి ఆలోచిస్తారంటే, ఎంతసేపు మనుషుల్ని ఓట్లు 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 ఆడి మనిషిగా కనపడ్డు ఓట్లుగా కనపడుతుంది మీకు. మీరు ఎక్కంగానే 15 లక్షల మంది పెన్షన్లను రద్దు చేయటమే కాకుండా అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పేదవాడు కట్టుకునేటువంటి నిరుపేద కట్టుకునేటువంటి ఇంటి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేసి ఎంక్వైరీ చేసి ఆ ఇళ్ళన్నీ ఆపేశావు. సగంలో ఆగిపోయిన ఇల్లు మొండి గోడలతో ఉన్నాయి. ఈ రోజుకి 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వల్ల నిలుపుదల చేసినటువంటి మొండి గోడల ఇల్లు ఇప్పటికీ మనకి ఊళ్ళల్లో కనపడతాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కి కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది కాబట్టి ఆపేయండి అని చెప్పాడు, దాని మీద ఎంక్వైరీ అన్నాడు. 19లో నువ్వు పడిపోయే లోపు ఆ ఎంక్వైరీ ఏమన్నా నిగ్గు తేల్చావా? ఏ కాంగ్రెస్ వాడినన్నా ఏ అధికారినన్నా దొంగగా తేల్చావా? శూన్యం. కానీ అక్కడ నీకేంటంటే కక్ష. కాంగ్రెస్ పార్టీలో పథకం వచ్చింది కాబట్టి దాన్ని నేను ఆపాలి. రాజశేఖర రెడ్డో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ శాంక్షన్ చేసింది కాబట్టి నేను ఆపాలి, రద్దు చేయాలి. ఆ ఇంటి మీద జగన్ జెండా ఉంది కాబట్టి రద్దు చేయాలి. అంటే ఎంత కిరాతకమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలు అమలు చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇవాళ పేదల గురించి ముసలి కన్నీరు కారుస్తావు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం పెట్టి ఏం మాట్లాడావు చంద్రబాబు నాయుడు? నువ్వు మా వాళ్ళు 10 సంవత్సరాలు అధికారం లేక అల్లాడిపోయారు, మా వాళ్ళు ఎండిపోయారు, మా వాళ్ళు పనుల కోసం మీ దగ్గరికి వస్తుంటారు, వాళ్ళని కూర్చోబెట్టి కాపీ ఇచ్చి వాళ్ళు ఏం కావాలంటే అది చేయండి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చెప్పేటువంటి కలెక్టర్లకు ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం ముఖ్యమంత్రిగా. అంటే దిశానిర్దేశం చేస్తున్నావు, ఈ రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతున్నావు. ఇవాళ ఇవాళ ఈనాడు అనుకుంటా దేంట్లోనూ రాశారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి అధికారులందరూ అని. ఈనాడు రామోజీరావు గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. రామోజీరావు గారు ఆయన కొడుకు ఆయన కిరణ్ ఎవరో ఉన్నాడు, ఆయన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. 5 ఏళ్లలో మీ వాడు మీ చంద్రబాబు ఏ ఒక్కరోజైనా ఈ 59 మాసాల్లో ఈ జవహర్ రెడ్డి గురించి, ఈ ధనుంజయ రెడ్డి గురించి,
ఈ మురళీధర్ రెడ్డి గురించి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నటువంటి ఏ రెడ్డి గురించైనా, రెడ్డి అధికారి గురించైనా ఒక్క తప్పు మీరు మాట్లాడారా? ఒక్క తప్పు ఎత్తి చూపించారా? ఏ రెడ్లు ఐపీఎస్ అవ్వకూడదా? రెడ్లు ఐఏఎస్ అవ్వకూడదా? కమ్మోళ్ళు అవ్వాలా? కమ్మోళ్ళు మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలా? ఓ ఏబి వెంకటేశ్వరరావు మీకు సలహాదారుడిగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉండాలి, మీ పార్టీని నడపాలి, మీ పంచాయతీలు చేయాలి, మీరు ఇసుక పంచుకుంటుంటే తన్నుకుంటుంటే పంచాయతీలు చేయాలి. కమ్మోళ్ళు మాత్రమే ఉండాలా? వాళ్ళు చదువుకున్నారే, పేద కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి చదువుకుని అక్షర జ్ఞానం సంపాదించి కష్టపడి అహోరాత్రులు శ్రమించి ఐఏఎస్ ఐపీఎస్ డైరెక్ట్ డిఎస్పీనో గ్రూప్ 1 ఆఫీసరో ఆర్డీఓనో దళితులు రెడ్లు అయితే ఇవాళ కేవలం వాళ్ళు దళితులని రెడ్లని నీ పరపతి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉపయోగించి ఇవాళ వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేసి అవమానించి ఈనాడులో తాటికాయంత అక్షరాలతో రాస్తావా? ప్రభుత్వానికి లోబడ్డారని. నీ దగ్గర ఉన్నటువంటి ఎవరు? నీ పేషి అంతా కమ్మోళ్లే కదా, అన్ని శాఖల్లో కమ్మోళ్లే కదా. ఇదెక్కడిది? ఇంత కిరాతకంగా విషం చిమ్ముతారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెడ్లేంటి, ఆడేంటి, ఈడేంటి, ఎవడైతే ఏంటి? కమ్మోళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా, కమ్మ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. ఇందుకు రెవెన్యూ శాఖలో ఎవరున్నారు పెద్దోళ్ళు, పెద్ద పోస్టులో? తెలీదా? లేదా ఇంకా వేరే శాఖల్లో పెద్ద పెద్ద బాధ్యతల్లో చూస్తున్న వాళ్ళు కమ్మారు ఉన్నారు కదా. అసలు ఎందుకు ఈ విషయం చెప్పి ఒక్కరోజున చంద్రబాబు నాయుడు ఈ జవహర్ రెడ్డి గారి గురించో, ఇంకో రెడ్డి గురించో, ఈ రెడ్డి అధికారుల గురించో, ఈ ఐపీఎస్ ఆఫీసర్ల గురించో ఏ రోజన్నా ఒక్క తప్పు పట్టుకోగలిగావా? ఇవాళ ఇంత అసహ్యంగా ఈనాడు రామోజీరావు 80-90 ఏళ్ల వయసులో ఎందుకు అసలు మనకిది? ఇంత పాపం ఒడిగట్టాలా? ఇంత విషం జమ్మాలా? ఏంటంటాడు మురళీధర్ రెడ్డి అనే అధికారి బుగ్గన రాజేంద్ర నాయుడు చుట్టమంట. అంటే రెడ్డి ఉంటే చుట్టమేనా? ఏరాస్ ప్రతాప్ రెడ్డి తెలుసా అసలు మనకి? మురళీధర్ రెడ్డికి ఏరాస్ ప్రతాప్ రెడ్డికి చుట్టం ఏంటో కర్నూలు వెళ్ళి చెప్తారు. బొగ్గన రాజేంద్ర రెడ్డికి ఇద్దరికి రెడ్డి తప్పితే ఏ బొంగు లేదు అక్కడ. ఏరాస్ ప్రతాప్ రెడ్డికి సొంత చుట్టం. ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎవరు? ఏ పార్టీలో ఉన్నాడు? ఇంత నిర్లజ్జగా అంటే సిగ్గు బిడియం ఏమాత్రం పడకుండా అంటే రెడ్డి కులం మీద అంటే అనే దాన్ని పెట్టి ఇవాళ అరే జగన్మోహన్ రెడ్డి కులం ఏంటారు పిచ్చోళ్ళారని. మీకు కులం జగన్మోహన్ రెడ్డి కులం ఏంటి? ఇవాళ వెళ్ళి చూడండి, రోడ్లెంబడ జగన్ పరిగెడుతుంటే, జగన్ వెళ్తుంటే వచ్చే జనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-80% పైబడి ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలేరా బాబు. అక్కడ జనం వెంబట తిరణాలుగా రోడ్లెంబడ పరిగెడుతున్నది అగ్రవర్ణ పేదలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేద ప్రజలు పరిగెడుతున్నారు రా బాబు. అయ్యా జగన్ నువ్వు ఇంకొకసారి రావాలరా బాబు, నువ్వు రా అని దీవిస్తా పరిగెడుతున్నారు.